బీహార్ ఎన్నికల వేళ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి షాక్ తగిలింది. గతంలోని అవినీతి కేసుకు సంబంధించి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్పై ఢిల్లీ కోర్టు అభియోగాలు నమోదు చేసింది. లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో కాంట్రాక్టుల కేటాయింపుల్లో అవినీతికి పాల్పడ్డారన్నది ఈ కేసుకు సంబంధించిన సిబిఐ చేసిన ప్రధాన ఆరోపణ. 2004 నుంచి 2009 వరకు రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ పనిచేశారు. ఆ సమయంలో ఐఆర్సీటీసీ కాంట్రాక్టులను సుజాత హోటల్స్ అనే సంస్థకు ఇచ్చారు. దీనికి గాను లాలూ కుటుంబానికి ఒక బినామీ కంపెనీ ద్వారా 3 ఎకరాల భూమి లభించిందని సిబిఐ ఆరోపించింది. ఈ అవినీతి వ్యవహారానికి సంబంధించి 2017లో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మోసం, కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు లాలూ కుటుంబంపై అభియోగాలు నమోదు చేసింది. రైల్వే మంత్రిగా తనకున్న అధికారాన్ని లాలూ ప్రసాద్ యాదవ్ దుర్వినియోగం చేశారని ఢిల్లీ కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. లాలూ, రబ్రీదేవి, తేజస్వి యాదవ్ త్వరలో విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఢిల్లీ కోర్టు తమపై అభియోగాలు నమోదు చేయడంపై లాలూ కుటుంబం తీవ్రంగా స్పందించింది. ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణకు సంబంధించిన కాంట్రాక్టుల విషయంలో తాను ఎటువంటి తప్పు చేయలేదని లాలూ ప్రసాద్ యాదవ్ సమర్థించుకున్నారు. నిబంధనలకు అనుగుణంగానే కాంట్రాక్టుల కేటాయింపు జరిగిందన్నారు. ఇదొక తప్పుడు కేసని రబ్రీదేవి వ్యాఖ్యానించారు. అయితే లాలూ కుటుంబం అవినీతికి పాల్పడిందని రుజువు చేయడానికి తమ వద్ద ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని ఢిల్లీ కోర్టుకు సిబిఐ అధికారులు వెల్లడించారు. బీహార్లో నవంబర్ నెలలో 2 దశల్లో పోలింగ్ జరగబోతుంది. లాలూ కుటుంబంపై కోర్టు అభియోగాలు నమోదు చేయడం మహాగఠ్ బంధన్పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ ఇప్పటికే ఎన్నికల వ్యూహాల్లో దూసుకుపోతున్నారు. మహాగఠ్ బంధన్ అధికారంలోకి వస్తే ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ సంచలన హామీ ఇచ్చారు. అంతేకాదు, మహాగఠ్ బంధన్ ప్రభుత్వం ఏర్పడిన 20 రోజులలోనే ఇందుకు సంబంధించి ప్రత్యేక చట్టం చేస్తామని తేజస్వి వెల్లడించారు. బీహార్లో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. దీంతో యువతను ఆకట్టుకోవడానికి అటు ఎన్డీఏ కూటమి కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది.